Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి టేస్టీ అయిన కరకరలాడే చెకోడీలు. స్వీట్ షాప్ స్టైల్లో చెకోడీల్ని క్రంచీగా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. కరకరలాడే చెకోడీలను సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఈ చెకోడీలను ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకుని 2 కప్స్ వాటర్ని వేసుకుని వాటర్ హీట్ అయ్యాక 1 స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి. అలాగే టర్మరిక్ పౌడర్ను 1/2 స్పూన్, అలాగే 2 స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి. లేదు అంటే బటర్నైనా గీ అయినా వేసుకోవచ్చు, అది మన ఆప్షనల్. వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ వామును వేసుకోవాలి. వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ని బాగా మరిగించుకోవాలి. మరిగే లోపల ఒక బౌల్ని తీసుకుని 1 కప్ మైదాను మెజర్మెంట్స్లో 250 గ్రామ్స్ మైదాను, అలాగే 1 కప్ బియ్యం పిండిను మెజర్మెంట్స్లో 250 గ్రామ్స్ బియ్యం పిండిను వేసుకోవాలి. మైదా పిండి అలాగే బియ్యం పిండి రెండు కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో ఈ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అంతా కలిసేలాగా కలుపుకుని పిండిని వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పిండి వేడిగా ఉంది కనుక గరిటతోనే ఇలా మిక్స్ చేస్తూ కలుపుకుందాము. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే ప్లేట్లోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చల్లారితే చెకోడీలు సరిగ్గా రావు. పిండి సాఫ్ట్గా వచ్చే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అన్నది సెమీ సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని చెకోడీలు ప్రిపేర్ చేయడానికి హ్యాండ్తో అయినా లేదా మిషన్తో అయినా చేసుకోవచ్చు. కొంచెం పిండిని తీసుకుని ఈ విధంగా సన్నగా రోల్ చేసుకోవాలి. వీలుకు చుట్టుకుని చివర్లో ప్రెస్ చేస్తే చెకోడీ షేప్ వస్తుంది. ఇన్ కేస్ మీకు చేతితో చేసే ప్రాసెస్ హార్డ్గా అలాగే టైం టేకింగ్గా అనిపిస్తే మిషన్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. జంతికలు కొట్టంకి ఆయిల్ అప్లై చేసి పిండిని ఫుల్గా పెట్టుకుని క్యాప్ని పెట్టి ఇలా ప్రెస్ చేస్తే తీగలాగా వస్తుంది. ఇలా వచ్చాక ఈ విధంగా ఈ మందంలో రోల్ చేసుకుని వేలుకు చుడుతూ చివర్లో ప్రెస్ చేస్తే చెకోడీ షేప్ వస్తుంది. ఈ విధంగా అన్ని చెకోడీలను రోల్ చేస్తూ వేలుకు చుడుతూ చివర్లో ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. మిషన్తో కావాలంటే మిషన్తో చేసుకోవచ్చు. మిషన్ లేకపోతే చేతితో చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక ఆయిల్ను వేసుకుని తర్వాత ముందుగా చేసుకున్న చెకోడీలను ఆయిల్లో కొంచెం కొంచెంగా వేసుకుని వెంటనే టర్న్ చేయకుండా ఒక 1 మినిట్ ఇలా వేగనివ్వండి. ఇవి కొంచెం గట్టిపడ్డాక టర్న్ చేస్తూ చెకోడీలను కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి చెకోడీలను కలుపుతూ వేయించుకోవాలి. మనము పిండి ప్రిపేర్ చేసేటప్పుడు క్వాంటిటీకి మించి ఆయిల్ను ఎక్కువ వేస్తే చెకోడీలు విచ్చుకుంటాయి. కాబట్టి ఆయిల్ను మెజర్మెంట్స్ అన్నవి కరెక్ట్గా వేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా చెకోడీలు వస్తాయి. ఇలాగా
గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగా మిగతా చెకోడీలను కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వకుండా చెకోడీని వేస్తే చెకోడీలు విడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వండి. 1 మినిట్ తర్వాత టర్న్ చేసి కలుపుతూ వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, చెకోడీలు రెడీ అయిపోయాయి. చూడండి, చూస్తుంటేనే మనం ప్రిపేర్ చేసిన చెకోడీలు ఎంత క్రంచీగా వచ్చాయో అన్నది తెలుస్తున్నాయి. లోపల గుల్లగా కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. స్వీట్ షాప్ స్టైల్లో ఈ చెకోడీలను క్రంచీగా ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. Thank you for watching my video. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget of miss any of my videos. I will come with a new video very soon. Bye bye.